అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. కాంట్రాక్టు పద్ధతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. కూల్చివేశాక ఆ నిర్మాణాల వ్యర్థాలను తొలగించే బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలను చేయనున్న హైడ్రా బిడ్డర్లకు పలు షరతులు విధించింది. గ్రేటర్ హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మరింత ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 6 అంతస్తుల భవనాల వరకు కూల్చిన హైడ్రా ఆఫీసర్లు ఇక నుంచి 20 నుంచి 30 అంతస్తుల బిల్డింగ్లపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా వాటిని కూల్చేందుకు అవసరమైన ఆధునిక సాంకేతికత, భారీ యంత్రాలు కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. దాంతోపాటు నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు శేరిలింగంపల్లిలోని 4 చెరువుల్లోని పూడిక మట్టిని వెలికి తీయడానికి టెండర్లను పిలిచింది. భారీ అంతస్తుల బిల్డింగ్లను కూల్చేసేందుకు పిల్లర్లను పడగొట్టే జా క్రషర్, 2 షీర్ కట్టర్లు, బండరాళ్లను పగలగొట్టే పరికరంతో పాటు 20 మీటర్ల పొడవైన హైడ్రాలిక్ బూమ్ కలిగిన ఓ బుల్డోజర్ అవసరమని కొటేషన్లు ఆహ్వానించింది. టెండర్లు వేసే సంస్థకు 5 గంటల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టింది. సిటీలోని చెరువులను కబ్జా చేసి కట్టిన ప్రముఖుల బిల్డింగ్లను 3 గంటల్లో కూల్చాల్సి ఉంటుందన్నారు హైడ్రా అధికారులు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్కన్వెన్షన్ను కూల్చేటప్పుడు అలాంటి అడ్డంకి వస్తుందని ముందే ఊహించిన అధికారులు ముందు రోజు 3D చిత్రంతో ఆన్లైన్లో నమూనా కూల్చివేత పెట్టారు. ఆ తర్వాత మరుసటి రోజు 10 గంటల్లోపు కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఇక నుంచి భారీ అంతస్తులు కూల్చివేతల్లో సమస్యలు రావద్దనే ఆధునిక సామాగ్రి, సంస్థలను సమకూర్చుకుంటుంది హైడ్రా. కూల్చివేతలకు 4 గంటల ముందే కాంట్రాక్టర్లకు సమాచారం ఇచ్చి ఓఆర్ఆర్ పరిధిలో ఎక్కడైనా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు అందుకు తగ్గట్లు ఆధునిక సామాగ్రి, యంత్రాలను సమకూర్చుకుంటున్నారు. హైడ్రా అధికారులతో సమావేశమయ్యారు కమిషనర్ రంగనాథ్. హిమాయత్ సాగర్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్చించారు. హిమాయత్ సాగర్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై సర్వే చేశారు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారుల సర్వే నివేదికపై అధికారులతో చర్చిస్తున్నారు కమిషనర్ రంగనాథ్. రాబోయే రోజుల్లో కూల్చివేతలు పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉందని టెండర్లు, హైడ్రా అధికారుల పనితీరును చూస్తేనే అర్థమవుతోంది. ఈ కేబినెట్లో హైడ్రాపై ఆర్డినెన్స్ తీసుకురావాలని చూస్తే మాత్రం మరింత దూకుడుగా హైడ్రా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.